మూఢనమ్మకాలు కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం డాక్టర్ గారు. డాక్టర్ గారు, రామనామ జపంతో అనుకున్నవన్నీ జరుగుతాయని, సుఖాలు కలుగుతాయని అంటారు. ఇటీవల దీని గురించి ప్రచారం మరింత ఊపందుకుంది. శ్రీరామనామం జపం చేసే మేలు ఎంతంటారు? ఏమీ లేదు. మరి ఇటీవల చెప్పాలంటే అయోధ్యలో రామ దేవాలయం కొడుతున్నారు కదా, శ్రీరామ దేవాలయం. ఆ మందిరంతో మరింత ఎక్కువైపోయింది. దాన్ని మన ప్రైమ్ మినిస్టర్ గారు మరింత పెంచి పోషించి భుజాన్ని వేసుకుని ఇక ఇంత కాదు దాన్ని చేయాల్సిన తప్ప పబ్లిసిటీ ఎంత చేసుకున్నారు. మరి భారతదేశంలో ఎక్కువ మంది హిందూ మతానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు కనుక వాళ్ళల్లో ఉన్న ఆ శ్రీరాముడి మీద ఉన్న నమ్మకాన్ని రెచ్చగొట్టి ఆయన వరంగా చెప్పాలంటే పొలిటికల్ గెయిన్ చూస్తున్నాడు. చూసేవాళ్ళు అనుకోట్ల అబ్బా శ్రీరామ భక్తుడు, ఆ శ్రీరామ భక్తుడు ప్రైమ్ మినిస్టర్ గారు కనుక ఆయన రక్షిస్తున్నాడు, ఇంతకాలం ఎవరు చేసిన వాళ్ళు లేరు, ఆయన చక్కగా మన దేవుణ్ణి ఆరాధ్య దేవుణ్ణి అలా చేస్తుందని చెప్పి దాంతో ఇంకంతా ఒక రకమైన మాస్ హిస్టీరియాని క్రియేట్ చేశారు. ఈ మాస్ హిస్టీరియాలో ఒక రకమైన చెప్పాలంటే ఆయన పర్సనల్ గెయిన్, పొలిటికల్ గెయిన్ ఉంది. అంతేగాని జనాల్లో ఏమి ప్రత్యేకంగా కొత్తగా పుట్టుకురాల, ఉన్నదాన్ని ఆ మత మౌఢ్యాన్ని మేలుకొల్పి దాన్ని ఆయన క్యాష్ చేసుకుని ప్రయత్నం చేస్తున్నాడు. అంతేగాని పెరగాల జనాల్లో ఏం ఎప్పుడు ఉన్నదాన్ని మామూలుగా అయితే స్తబ్దతగా ఉంది, దాని గురించి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, దానికి ఇప్పుడు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అంతకండి లేదు. అసలు జై శ్రీరామన్ అంటే ఎక్కడ లేనిదంతా వచ్చేస్తుంది, రామనామ జపంతో ఇది వచ్చేస్తుంది, ఏమీ లేదు. అయితే మనిషికి తన మీద నమ్మకం లేనప్పుడు ఇంకోళ్ళ మీద నమ్మకాన్ని పెట్టుకుంటాడు. వాళ్ళు చెప్పారని ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్, తన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేనప్పుడు ఏటివాడు అలాగే రామనామం జపం చేస్తే నాకు లాభం చెబుతుంది అంతేనా, కళ్ళు మూసి రామ జయ శ్రీరామ 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 అనుకుంటే నాకు ఎనర్జీ వస్తుంది, ఆ శ్రీరామ నాకు ఒక రకమైన ఎనర్జీ వచ్చేస్తుంది, నాకు బలం వచ్చేస్తుంది, నా శక్తి వచ్చేస్తుంది అని అనుకుని ఏంటి ఆ సజెషన్ అంటారు, సజెస్టిబిలిటీ మెంటాలిటీ ఈ రిలీజియన్లో ఉంది. ఏంటంటే ఏం చేస్తుంటే రిలీజియన్ మతం ఏం చేస్తుంటే సజెస్టిబిలిటీ మెంటాలిటీ అంటారు. అంటే ఇలా చేస్తే అవుతుంది, అలా చేస్తే అవుతుంది చెప్తుంటే అది నిజమే కావాలని అలా అనుకుంటారు. అంటే మనుషుల్లో వాడు ఎవరికైతే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండదు, దాని మీద ఉండదు, ఆత్మవిశ్వాసం ఉండదో, ఇంకోళ్ళ మీద విశ్వాసం పెట్టి వాడు చేస్తుంటారు. అంచేత నేను ఏం చేయలేను, నాకేం జరగదు, నేను నిమిత్తమవుతుంది, నా చేతగా అండి, నువ్వేం చేతగా శ్రీరామనామం నవ్వు చేసుకో, జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటూ చేస్తావు అని ఎవడన్నకో సాధు ఇప్పుడుకో ఒక కాషాయ గది తెచ్చి బట్ట కట్టుకుని అన్నాడు అనుకో, ఏం లేదు జై శ్రీరామ్ అనే అను, నీకు ఎక్కడే శక్తి వచ్చేస్తుంటే వాడు మరి ఎంత నా బొర్రల్ని మా మౌఢ్యానికి తాకపెట్టే మనుషులు కదా వీళ్ళందరూ, మేధస్ని మౌఢ్యానికి తాకపెట్టే మనుషులు వీళ్ళందరూ సజెషన్ వాడు చేసినాం నాకు శక్తి వచ్చేసిందండి. శక్తి రావడం పాడా, వాడికి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుకోడు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేనివాడు ఆ మాటలతో సజెషన్తో ఇంకోళ్ళు చెప్పే సజెషన్తో వాడు, ఇది హ్యూమన్ నేచర్, హ్యూమన్ మెంటాలిటీ, మనుషుల యొక్క బలహీనత ఆడుకోవడం ఇదంతా. అంతేగాని ఈ రామనామ జపంతో ఏ రకంగా కూడా ప్రత్యేకంగా పెరిగే లేదు. మనిషిలో సహజంగా ఉండేటువంటి శక్తి సామర్థ్యాలే వాడు బయట తెచ్చుకుంటాడు. వాళ్ళు ఉన్న శక్తి సామర్థ్యాలు ఎక్కడి నుంచి రాదు, రామనామ జపంతో ఎక్కడి నుంచి వచ్చి మీద పడదు, రాదు. వాళ్ళలోనూ మనిషి ప్రతి వ్యక్తిలోని వారికి ఒక రకమైన ఒక శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, వాళ్ళలో క్రియేటివిటీ ఉంటుంది. కానీ ఎప్పుడైతే వాళ్ళలో కాన్ఫిడెన్స్ ఉండవో క్రియేటివిటీ బయటపడదు. మ్యాన్ ఈజ్ సుప్రీమ్ యాక్చువల్గా చెప్పాలంటే. మనిషి అనుకుంటే, ఆ సంకల్పం అనుకుంటే చేయగలేదా సరే చేయగలడు, కానీ వాడి యొక్క శక్తిని వాడు గుర్తించడు. వాడి శక్తిని గుర్తించబడదు, శక్తిహీనుడిగా ఉంటాడు. ఆ శక్తిహీనుడు సజెషన్ నువ్వు జై శ్రీరామ్ అంటే వస్తున్నావు అనుకుంటే వాళ్ళ శక్తే అది బయటకు వస్తుంది, అంతేకేం లేదు. అది ఒక రకమైన జస్ట్ ఆటో సజెషన్ అంటాం. అది ఇచ్చేసరికి వాడు ఇంకోటి ఇచ్చేస్తే ఇంకోటి ఇచ్చే సజెషన్ ద్వారా దాని వాళ్ళ ఎనర్జీ ధైర్యం వస్తుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది. పర్వాలేదు నేను చేసినామన్నా చేసినా అనుకున్నా కదా అంటాడు. అంతేగాని
రామనామ జపంతో ప్రత్యేకంగా ఏమీ రాదు, లేనివాడికి ఏమీ రాదు. చదువు లేనివాడికి నువ్వు రామనామ జపం చదువు, నువ్వు ఇంగ్లీష్ మాట్లాడుతావు, హిందీ మాట్లాడుతావు, ఏ ఫ్రెంచ్ లాంగ్వేజ్ మాట్లాడుతావు, జపనీస్ లాంగ్వేజ్ మాట్లాడడం చూస్తా. ఏమను వాడిలో ఏ ఆ రకమైన కెపాసిటీ లేనప్పుడు వాడేం చేయలేడు. ఎంత రామనామ జపం ఎంత చేశారు రాదు. వాళ్ళు ఉన్న నాలెడ్జి, వాడుకున్న ఎనర్జీలు వేస్తూనే వాడు చేస్తారు. జై శ్రీరామ్కి నేను ఇప్పుడు ఇది పెద్ద జపనీస్ లాంగ్వేజ్ మాట్లాడతాను, జర్మనీ లాంగ్వేజ్ మాట్లాడడం చూస్తాను. ఎందుకు రాదు ఎనర్జీ? ఆ దేవుడు కూడా ఎనర్జీ ఎంత హబ్బక్ చీటింగ్ కబుర్లు ఎత్తారు. అంచేత రామనామ జపంతో ఏమి వనకూడదు. కానీ ఎన్ని కథలు చెప్తారు బాబు. శ్రీరామ జపంతో ఆ విభీషణుడి గురించి చెప్తాడు. ఒకసారి ఇళ్ళే రామచంద్రుడికి వెళ్ళు, ఆ విభూషణ చెప్పి నువ్వేమో మా పేరు మా అన్న జపం చేసుకుంటే జపం ఏముంది అనుకున్నావా, నీళ్ళు ఏముంది అనుకున్నావా, మునిగిపోతావు అంటారు. నిజం డొమ్మాని సముద్రంలో పడ్డాడు. ఇవన్నీ కబుర్లు, ఎన్ని కథలు ఉన్నాయంటే ఈ రకమైన వాటిల్లో కథలు, పుక్కిడి పురాణ గాథలు, ఎన్నో రకం అర్థం లేని కథలు. అసలు ఇవన్నీ కథలే, అంతకని లేదు. రామనామ వనగోరేది ఏమీ లేదు. శ్రీరామనామం జపం చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉండవు. ఎవరో స్వార్థ ప్రయోజనాల కోసం శ్రీరాముణ్ణి అడ్డుపెట్టుకుంటున్నారు. ఇదంతా స్వార్థపరులు ఆడించే నాటకం మాత్రమే. తెలుసుకున్నారుగా? ఇటువంటి చక్కని కార్యక్రమాల కోసం మా గోరా ప్రగతి ఛానల్ను వీక్షించండి. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.